నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కాలకాల చక్ర ఛానల్ కి స్వాగతం. రోజు సృష్టి రహస్యం గురించి, అలాగే ఆది పరాశక్తి గురించి మరియు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల ప్రకారం ఆది పరాశక్తి అనగా సమస్త విశ్వానికి మూల కారణమైన మరియు సమస్త సృష్టిని నడిపించే ఆదిమ దివ్యశక్తి. ఆమెకు సృష్టి, స్థితి, లయలతో సంబంధం లేదు, ఎందుకంటే తానే సృష్టికర్త. ఆమె రూపరహితమైనది మరియు అనంతమైనది ఆది పరాశక్తి. ఈ సృష్టిలో ప్రతి కదలికకు, శక్తికి ఆమె ఆధారం. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆమె నుండే జన్మించారు. ఆది పరాశక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఉన్న అన్ని మతాల్లోనూ దేవుని ఆరాధన ఉన్నది. సాంప్రదాయాలు, కొలిచే విధానాలు వేరుగా ఉన్నాయి, కానీ మూలము, అర్థము, పరమార్థము ఒకటే. దేవుడు ఉన్నాడా లేడా అన్నది ఎవ్వరికీ తెలియదు. అది ఒక నమ్మకం మాత్రమే. పూర్వము ఆదిమానవుడు ప్రకృతిలో ఉండే బీభత్సాలు, ఉరుములు, మెరుపులు, గాలివానలు, సునామీలు, వరదలు, చీకటి, వెలుతురు, చలి, ఎండ, ఓనల నుండి బయటపడి అప్రమత్తంగా అమ్మో, నాన్నో అని అరిచేవాడు. చనిపోయిన అమ్మ, నాన్నలను తలుచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు. ఆ ధైర్యంతోనే జీవితం గడిపేవాడు. రక్షణ కోసం ఏ చెట్టునో, రాయునో, పుట్టనో ఆశ్రయించేవాడు. తనకు రక్షణనిచ్చే ఆ చెట్టును, రాయిని, పుట్టను, తన కాపాడే శక్తిని ఆ దేవుడిగా భావించేవాడు, పూజించేవాడు. అమ్మ నుండి పుట్టిందే అమ్మోరు, నాన్న నుండి పుట్టిందే నారాయణ. చెట్టే అమ్మోరు, పుట్టే నారాయణుడు. దేవుడు లేడని మానవ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఆధ్యాత్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది. నమ్మకమనే జీవిత నావుకు దిక్చూసి ఈ విశ్వంలో రకరకాల మనుషులు, రకరకాల మానవులు. మనిషికి తేడా, మనసుకి తేడా ఉంటుంది. మనసు ప్లస్ శరీరము కలిస్తేనే మానవ జీవి. ప్రాణము గాలి నుండి, శరీరము భూమి నుండి అంటే మట్టి నుండి పుడతాయి. ప్రపంచాల మిళితమే ఈ విశ్వంలోని జీవుల తయారీ. అయితే ఈ పంచభూతాలు ఏమిటి? అవి ఎలా ఉద్భవించాయి? అసలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవ్వరికి తెలియదు. ప్రతి వస్తువుకి జీవం ఉంటుంది. కొన్నిటికి అంతర్గతంగానూ ఉంటుంది, కొన్నిటికి బహిర్గతంగానూ ఉంటుంది. అంతర్గతంగా జీవం ఉన్న వస్తువులను మనిషి జీవము లేనుగా భావిస్తాడు. ఆది పరాశక్తి హిందూ ధర్మంలో సమస్త విశ్వానికి మూలమైన సర్వోన్నతమైన శక్తి. ఈమెను మహాదేవి, జగన్మాత అని కూడా పిలుస్తారు. సృష్టి, స్థితి, లయలకు ఈమెనే ఆధారమని పురాణాలు చెబుతున్నాయి. ఈమె నిర్గుణ అంటే నిరాకార మరియు సగుణ, ఆకార సహిత రూపాలను కలిగి ఉంటుంది. ఆది పరాశక్తి గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సృష్టికి మూలం సమస్త విశ్వం ఆవిర్భవించడానికి ముందే ఆది పరాశక్తి ఉనికిలో ఉంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కూడా ఈమెనే శక్తి ప్రసాదించింది. వివిధ రూపాలు. లోకరక్షణ కోసం ఈ శక్తి దుర్గగాను, కాళీగాను, లలితా త్రిపుర సుందరిగాను, సరస్వతిగాను, లక్ష్మి వంటి అనేక రూపాల్లో అవతరించింది. 3 శక్తులు. ఆది పరాశక్తికి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 ప్రధాన శక్తులు కలయిక. సృష్టిలోని ప్రతి చలనానికి శక్తి ఆరాధ్య దైవం ఈ పరాశక్తి. ఈ శక్తిని ఆరాధించడం వల్ల జ్ఞానం, ధైర్యం మరియు సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. సృష్టి మూలం నిరాకార అంటే సగుణ. ఈ విశ్వం సృష్టించబడక ముందు కేవలం శూన్యం మాత్రమే ఉన్నప్పుడు సర్వవ్యాప్తి అయిన చైతన్యంగా ఆది పరాశక్తి ఉనికిలో మాత్రమే ఉంది. ఆమె నిర్గుణ అంటే ఆకారం లేనిది మరియు సగుణ ఆకారం ఉన్నది అనే 2 రూపాలు కలిగి ఉంటుంది. త్రిమూర్తులకు శక్తి. త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించింది కూడా ఈమెనే. బ్రహ్మకు సృష్టించే శక్తి, విష్ణువుకు పాలించే శక్తి, శివుడికి లయం చేసే శక్తిని ప్రసాదించింది ఈమెనే. అందుకే త్రిమూర్తులు కూడా ఆమె శక్తి లేకుండా ఏమీ చేయలేరని చెప్తారు. హిందూ మతంలో సమస్త విశ్వాన్ని సృష్టించి, పోషించి, నడిపించే ఆదిమ సర్వోన్నత దివ్యశక్తిని ఆది పరాశక్తి అంటారు. ఈమెను మహాదేవి, పరబ్రహ్మం అని కూడా పిలుస్తారు. సృష్టి మూలం. త్రిగుణాల స్వరూపిణి అయిన ఈమె నుంచే త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉద్భవించారని పురాణాలు చెప్తున్నాయి. స్వరూపాలు. దుర్గా, లలిత, త్రిపుర సుందరి, కాళీ, సరస్వతి, లక్ష్మి వంటి దేవతలందరూ ఆది పరాశక్తి యొక్క వివిధ రూపాలే.
ఆదిపరాశక్తి అంటే హిందూ మతంలో, ముఖ్యంగా శాక్తంలో సకల విశ్వాసానికి, సమస్త చరాచర జగత్తుకు మూలమైన ఆదిమ విశ్వశక్తి. సృష్టి స్థితిలయకు పుట్టుక, నిర్వహణ, అంతం కారణమైన త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆమె నుంచే ఉద్భవించారని పురాణాలు చెబుతున్నాయి. త్రిదేవతల రూపం. దేవి భాగవత పురాణం ప్రకారం ఆదిపరాశక్తియే తనను తాను 3 దేవతలుగా విభజించుకుంది. 1 మహాసరస్వతి, సృష్టికి అవసరమైన జ్ఞానం మరియు విద్యను ప్రసాదించే శక్తి. 2 మహాలక్ష్మి, స్థితికి మూలమైన సంపద మరియు పోషణనిచ్చే శక్తి. 3 మహాకాళి, దుష్ట శిక్షణకు, లయకు అవసరమైన శక్తి. అవతారాలు. భూమిపై దుష్ట శిక్షణ కోసం ఈమె దుర్గా, కాళీ, లలిత త్రిపుర సుందరి, పార్వతి మరియు మహిషాసుర మర్దిని వంటి అనేక అవతారాలు ఎత్తింది. హిందూ విశ్వాసాల ప్రకారం శివుని అర్ధభాగమైన పార్వతీదేవి ఆదిపరాశక్తి యొక్క ప్రత్యక్ష మరియు పరిపూర్ణ స్వరూపం. సృష్టిలో పాత్ర. ఆదిపరాశక్తి యొక్క రూపాంతాలైన సరస్వతి, లక్ష్మి, పార్వతుల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. శ్రీమద్ దేవి భాగవత పురాణంలో త్రిమూర్తులకు దేవి యొక్క ఆజ్ఞలు, సూచనలు ఇవ్వబడ్డాయి. శక్తి తన గురించి ఇలా చెప్పింది: నేను ఆదిపరాశక్తిని, భువనేశ్వరిని. సకల చరాచర సృష్టి నా సొంతం. అఖండ సత్వాన్ని. స్త్రీ రూపంలో నేను చలనశీల శక్తిని, పురుష రూపంలో అచల శక్తిని. నా యొక్క శక్తితో ఈ సృష్టిని మీ 3 పాలిస్తారు. అఖండ సత్వం యొక్క పురుష రూపాలు మీరు 3 కాగా, దాని స్త్రీ రూపాన్ని నేనే. నేను రూపరహితం, సర్వానికి అతీతం. అన్ని దైవశక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి. నేను శాశ్వతమైన అపరిమితమైన శక్తిని. బ్రహ్మదేవుడితో శక్తి ఇలా చెప్పింది: ఓ బ్రహ్మ, ఈ విశ్వానికి సృష్టికర్త నీవే. జ్ఞానానికి, సంగీతానికి గుర్తింపబడే నా రూపాంతము శారదాదేవి అంటే సరస్వతి, నీ భార్య. నీ భార్యతో కలిసి ఈ విశ్వాన్ని సృష్టించుము. విష్ణువుతో శక్తి ఇలా అన్నది: ఓ నారాయణ, నీవు ఎదురులేని, మరణం లేని ఆత్మవి. నీకు రూపం లేకున్నా రూపాన్ని పొందుతావు. భౌతిక రూపాన్ని పొందే దేవతలందరికీ నీవే అధిపతివి. ఈ విశ్వాన్ని సంరక్షించే బాధ్యత కూడా నీదే. ఈ సృష్టిలో జీవాలను రక్షించడానికి నీవు వివిధ రూపాలను చదువుతావు. నీవు బ్రహ్మని సృష్టించావు. బ్రహ్మ ఇతర దేవతలను సృష్టించాడు. నా యొక్క అంతర్భాగమైన శక్తి అయిన మహాకాళి నీ యొక్క యోగ నిద్ర నుండి అవతరించినది. నీవే పరమాత్మవి. వెలుగుకి ప్రతిరూపమైన నా మరొక రూపాంతరము శ్రీ, నీ భార్య. జీవం ఉద్భవించే సమయానికి పరిరక్షించే బాధ్యతల్ని నిర్వర్తించే విష్ణువు యొక్క రూపాన్ని నీవు పొందుతావు. శివునితో శక్తి ఇలా అంది: ఓ రుద్ర, మూర్తి భవించిన నీ రూపం కాలాగతిక చిహ్నం. నీవు రూపంలో లేనప్పుడు కాలం స్తంభిస్తుంది. నా యొక్క శక్తితో నీలో చలనం కలుగుతుంది. ఈ శక్తి ద్వారానే విశ్వ వినాశానికి, దాని పునర్నిర్మాణానికి కారణమవుతావు. మహాశక్తి అయిన నేనే నీ భార్యను. లక్ష్మి, సరస్వతులు కేవలం నాలోని భాగాలు. నా రూపాంతరాలు, నా పరిపూర్ణ రూపం మహాశక్తి. నీ జ్ఞానశక్తి వలన నా యొక్క అన్ని రూపాంతరాలను నీవు మించిపోతావు. అప్పుడే నేను నీ ఎడమ భాగం నుండి నేను అవతరిస్తాను. బ్రహ్మదేవుని చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల్లో సృష్టికర్తగా ప్రసిద్ధి చెందిన హిందూ దేవత బ్రహ్మ. విష్ణువు శివునితో కలిసి త్రిమూర్తులలో ఒకరిగా పూజింపబడతాడు. బ్రహ్మ జ్ఞానానికి, వేదాల ఆవిర్భావానికి ప్రతీక. సృష్టి ఆవిర్భావం. శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన పద్మం, తామర పువ్వులో బ్రహ్మ స్వయంభుడుగా జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. స్వరూపం. బ్రహ్మదేవుడు 4 ముఖాలను, చతుర్ముఖుడు కలిగి ఉంటాడు. ప్రతి ముఖం నుండి ఒక్కొక్క వేదం వెలువడుతుందని విశ్వసిస్తారు. మానసపుత్రులు. తన సంకల్పం బలం ద్వారా మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, నారదుడు, కర్దముడు, వశిష్ఠుడు అనే 10 మంది మానసపుత్రులను సృష్టించారు. ప్రసిద్ధ ఆలయం. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధమైన బ్రహ్మ ఆలయం భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో గల పుష్కర్ సరస్సు ఒడ్డున ఉంది. దీనిని జగత్పతి బ్రహ్మ మందిర్ అని కూడా పిలుస్తారు. సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ ఒకరు. బ్రహ్మ విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు. అందుకే విష్ణువును కమలనాభుడు, పద్మనాభుడు అని, బ్రహ్మను కమల సంభవుడు అని అంటారు. త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త. ఈయన 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తాడు. ఈ కాలాన్ని
కల్పం అంటారు. ఇది బ్రహ్మకు ఒక పగలు. కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి యావత్తు తుడిచిపెట్టుకుని పోతుంది. అది కల్పాంతం. కల్పాంతం 432 కోట్ల సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అది బ్రహ్మకు రాత్రి. ఒక కల్పం కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలాంటి రోజులు 360 రోజులు గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు 100 గడిస్తే బ్రహ్మకు ఆయుర్దాయం తీరిపోతుంది. అప్పుడు ఇప్పుడున్న బ్రహ్మస్థానంలో ఇంకొకరు బ్రహ్మత్వం పొందుతారు. హనుమంతుణ్ణి కాబోయే బ్రహ్మగా చెప్తారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టికర్త. హిందూ త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఒకరు. ఆయన తన 4 ముఖాల నుంచి 4 వేదాలను సృష్టించారని నమ్ముతారు. జననం. సృష్టి ఆరంభంలో శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన పద్మం తామర పుష్పంలో బ్రహ్మ స్వయంభుడుగా తల్లిదండ్రులు లేకుండా జన్మించారు. అందువల్ల ఆయనకు నాభిజుడు అని పేరు కూడా ఉంది. రూపం, వాహనం మరియు ఆయుధాలు. ముఖాలు. బ్రహ్మదేవుడికి 4 ముఖాలు. 4 దిక్కులకు చతుర్ముఖ బ్రహ్మ ఉంటాయి. ఇవి 4 వేదాలకు ప్రతీకలు. బ్రహ్మ వాహనం హంస. దీనికి మంచి చెడులను విడమర్చి చూసే నిరక్షర వివేకం ఉందని చెప్తారు. ఆయుధాలు, వస్తువులు. ఒక చేతిలో వేదాలు అంటే జ్ఞానం, మరొక చేతిలో జపమాల, కమండలం అంటే నీరు, ఇంకొక చేతిలో చిన్ముద్రను కలిగి ఉంటారు. భార్య శక్తి అంటే సరస్వతీదేవి, జ్ఞానం, విద్యకు అధిదేవత. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మధ్య జరిగిన గొడవ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మధ్య జరిగిన గొడవ ప్రధానంగా వారిలో ఎవరు గొప్ప అనే ఆధిపత్య పోరుకు సంబంధించింది. హిందూ పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికారకుడైన విష్ణువుల మధ్య తమలో ఎవరు వయసులో, గొప్పతనంలో పెద్దవారనే దానిపై వివాదం జరిగింది. ఈ వివాదం ముదరడంతో వారిద్దరిని శాంతింపజేయడానికి పరమశివుడు ఒక అనంతమైన జ్యోతిర్లింగంగా అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు. ఈ లింగం యొక్క ఆది అంటే మొదలు, అంతం అంటే చివర ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్పవారని శివుడు చెప్తాడు. దీంతో విష్ణువు వరాహ రూపంలో భూమిలోకి ఆదిని కనుక్కోవడానికి, బ్రహ్మ హంస రూపంలో ఆకాశంలోకి అంతాన్ని కనుక్కోవడానికి ప్రయాణిస్తారు. ఎంతకాలం ప్రయాణించినా ఈ ఇద్దరికి లింగం యొక్క మొదలు, చివర దొరకవు. విష్ణువు తాను లింగం అంతాన్ని చూడలేకపోయానని నిజాయితీగా ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం చివరి దాకా వెళ్ళానని అబద్ధం చెప్తాడు. ఆ అబద్ధానికి సాక్ష్యంగా కేతకి అంటే మొగలి పుష్పాన్ని వాడుకుంటాడు. బ్రహ్మ అబద్ధాన్ని పసిగట్టిన పరమశివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో పూజలు, ఆలయాలు ఉండవని శపిస్తాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును శివపూజకు అనర్హమని ప్రకటిస్తాడు. విష్ణువు నిజాయితీని మెచ్చుకొని ఆయనకు లోకంలో శాశ్వత పూజలు, వైకుంఠ ప్రాప్తిని ప్రసాదిస్తాడు. శ్రీ మహావిష్ణువు గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో ఒకరు మరియు సృష్టికర్త. ఆయన విశ్వాన్ని పరిరక్షించడానికి మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి వివిధ యుగాలలో అవతారాలు ఎత్తినట్లు పురాణాలు చెప్తున్నాయి. విష్ణుమూర్తి చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలు. 1. శ్రీమన్నారాయణ నివాసం. విష్ణుమూర్తి పాలన సముద్రంలో క్షీరసాగరం. ఆదిశేషునిపై శయనించి ఉంటారు. ఆయన నివసించే దివ్యలోకాన్ని వైకుంఠం అంటారు. ఆయన సతీమణి లక్ష్మీదేవి. వాహనం గర్భంతుడు. దశావతారాలు. లోకంలో దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసం విష్ణుమూర్తి 10 ముఖ్యమైన అవతారాలు ఎత్తారు. అవి: మత్స్యావతారం, ప్రళయకాలంలో వేదాలను రక్షించడానికి చాపరూపంలో అవతరించారు. కూర్మావతారం, మందర పర్వతాన్ని మోయడానికి తాబేలు రూపం ధరించారు. వరాహ అవతారం, భూమిని రక్షించడానికి పంది రూపంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించారు. నరసింహ అవతారం, భక్త ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి సింహ మనిషి రూపంలో అవతరించి హిరణ్యకశిపుణ్ణి వధించారు. వామనావతారం, బల్చక్రవర్తి అహంకారాన్ని అంచడానికి పొట్టి బ్రాహ్మణుడిగా అవతరించారు. పరశురాముడు, దుష్ట క్షత్రియులను అంతం చేయడానికి పరశురాముడుగా జన్మించాడు. శ్రీరాముడు, రావణాసురుణ్ణి సంహరించి ఆదర్శవంతమైన పాలన అందించడానికి అవతరించాడు. బలరాముడు, శ్రీకృష్ణుని సోదరిగా అవతరించారు. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో ధర్మస్థాపన చేసి గీతాబోధన చేశారు. కల్కి అవతారం, కలియుగాంతంలో అధర్మం పెరిగిపోయినప్పుడు విష్ణుమూర్తి ధరించే భవిష్యత్ అవతారం. ఆయుధాలు, ప్రతీకలు. శ్రీహరి 4 చేతుల్లో శంఖం అంటే పాంచజన్యం, చక్రం అంటే సుదర్శనం, గద అంటే కౌమోదకి మరియు పద్మం ధరిస్తారు. ఈయనను చంక చక్ర గద పద్మధారి అని పిలుస్తారు.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హిందూ మత సాంప్రదాయాల్లో త్రిమూర్తులుగా కొలవబడే ముగ్గురు ప్రధాన దేవుళ్లలో శ్రీ మహావిష్ణువు ఒకరు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువుని సృష్టి పాలకులుగాను, శివుని సృష్టి స్థితి కర్త లయ కర్మ సృష్టికి మూలంగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాథుడు, పరబ్రహ్మం, సర్వేశ్వరుడు. శంకరాచార్యుని పంచాయతన విధానాన్ని అనుసరించే స్మార్తుల ప్రకారం విష్ణువు 5 ముఖ్య దేవతలలో ఒకడు. యజుర్వేదం, ఋగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలను నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం 7లో విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, విశ్వరూపుడని, కాలాతీతుడని, సృష్టి స్థితి లయాధిపతి అని, దేవదేవుడని కీర్తించింది. పురాణాల్లో విష్ణు వర్ణన ఇలా ఉంటుంది. నీలమేఘ శ్యామవర్ణం కలవాడు, చతుర్భుజుడు, పంచాయుధములు ధరించినవాడు, పాలసముద్రంలో శేషునిపై పవళించువాడు, శ్రీదేవి భూదేవులచే కొలవబడుచున్నవాడు, శ్రీవత్స చిహ్నమును కౌస్తవును వైజయంతిమాలను ధరించువాడు, గరుడుపై ప్రయాణించువాడు. యుగ యుగాల్లో లోకపాలనకై ధర్మ సంస్థాపనకై విష్ణు అవతరించాడు. అలాంటి అనేక అవతారాల్లో దశావతారములు ప్రసిద్ధములు. ముఖ్యంగా నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి వంటి అవతారాల్లో విష్ణువు పూజింపబడతాడు. ఇప్పుడు మహేశ్వరుడు సృష్టి లయకారుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు అంటే పరమేశ్వరుడు. త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకరు. ఈయన సృష్టికి కారకుడు, సర్వజ్ఞుడు మరియు లయకారకుడు. సృష్టిని అంతం చేసి కొత్తదానికి మార్గం సుగమం చేసేవాడు. ఆదిదేవుడు మరియు స్వరూపం. శివునికి చావు పుట్టుకలు లేవని చెప్తారు. ఆయనకు ఆది అంతం లేదు. అందుకే ఆయన్ను స్వయంభవు అంటారు. ఈయన బోళాశంకరుడు. భక్తులు కోరిన వెంటనే కరిగిపోయేవాడు. ఆయన రూపం ఎంతో విశిష్టమైనది. శిరస్సుపై గంగాదేవి. భగీరథుని ప్రార్థన మేరకు భూమికి దిగివచ్చిన గంగను తన జటాజుటాలలో బంధించి ఆ తర్వాత భూమిపైకి ప్రవహించేలా చేశాడు. 3వ నేత్రం. ఆయన నుదుటిపై ఉండే 3వ కన్ను జ్ఞాన నేత్రం. దాన్ని తెరిస్తే అగ్నిజ్వాలలు వెలువడతాయి. సర్పం. ఆయన మెడలో వాస్కి అనే సర్పం అలంకారంగా ఉంటుంది. అర్ధనారీశ్వర రూపం. సృష్టిలోని స్త్రీ పురుష శక్తులు సమానమని చెప్పడానికి శివపార్వతులు అర్ధనారీశ్వరుడుగా ఒకే శరీరం వర్ణించబడ్డాయి. నివాసం మరియు పరివారం. పరమశివుడు హిమాలయాల్లో కైలాస పర్వతంపై నివసిస్తాడు. ఆయన వాహనం నంది అంటే వృషభం. పార్వతీదేవి శివుని అర్ధాంగి. ఈయన కుమారుడు గణేశుడు మరియు కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. ప్రముఖ పురాణ ఘట్టాలు. ఆలాహలం అంటే విషం సేవించడం. దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించినప్పుడు ముందుగా భయంకరమైన ఆలాహలం అంటే విషం ఉద్భవించింది. లోకాలను రక్షించడానికి పరమశివుడు ఆ విషాన్ని తన గొంతులో ఆపుకుంటాడు. అప్పటి నుంచి ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. నటరాజు రూపం. విశ్వాన్ని సృష్టించడానికి మరియు రక్షించడానికి శివుడు ఆనంద తాండవం చేస్తాడు. ఆ రూపంలో ఆయనను నటరాజుగా పూజిస్తారు. శివలింగ ఆరాధన. పరమశివుణ్ణి ప్రధానంగా శివలింగ రూపంలో పూజిస్తారు. శివలింగం అనేది నిరాకార పరబ్రహ్మకు ఆకారం లేని భగవంతునికి ప్రతీక. అవతారాలు. శివునికి అనేక అవతారాలు ఉన్నప్పటికీ రుద్ర అవతారాలు మరియు వీరభద్ర అవతారం అత్యంత ప్రసిద్ధమైనవి. ఆదిశంకరాచార్యులు, భక్త కన్నప్ప వంటి వారు పరమశివుణ్ణి అనుగ్రహం పొందిన భక్తులు. ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, బోళాశంకరుడుగా, పరమశివుడిగా కీర్తింపబడే పరమాత్మయే పరమేశ్వరుడు. ఈయన హిందువులకు అత్యంత ఆరాధనీయ దైవం. లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నిర్వహిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిస్తూ ఉంటాడు. జగన్మాత అయిన పార్వతీదేవి ఈయన అర్ధాంగి. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులుగా సకల లోకవాసుల చేత పూజలందుకుంటూ ఉంటారు. శివ కుటుంబం కూడా చాలా చిత్రమైనది. శివుడు త్రినేత్రుడై భస్మాంగధారి అయి పాములను ఆభరణాలుగా వేసుకుని గజ చర్మాన్ని ధరించి ఉంటే అమ్మవారు సకలాభరణ భూషితురాలై అలరారుతూ ఉంటుంది.
పెద్ద కుమారుడైన విఘ్నేశ్వరుడు గజముఖుడు, చిన్న కుమారుడైన కుమారస్వామి 6 ముఖములు కలవాడు. విరోధ భావన కలిగిన జీవులైన ఎద్దు, సింహం, ఎలుక, నెమలి, పాము శివసదనమైన కైలాసగిరిపై సఖ్యతతో తిరుగుతూ ఉంటాయి. నిర్గుణ పరబ్రహ్మ యొక్క కర్మస్వరూపం శ్రీ మహావిష్ణువైతే జ్ఞానస్వరూపం పరమేశ్వరుడు. అందుకే లౌకిక పురోగతికి విష్ణు రూపాన్ని, ఆధ్యాత్మిక పురోగతికి శివరూపాన్ని ఆరాధన చేయాలని పురాణాలు చెప్తున్నాయి. వేదం శివుడికి సకల దుఃఖహరుడైన రుద్రుడిగా చెప్తుంది. శత్రుబాధ, పిచాచపీడ, దుఃఖము పోవడానికి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని, విషపూరిత జీవుల నుండి రక్షణ కోసం ఓం నమో భగవతే నీలకంఠాయ అనే మంత్రాన్ని పఠించాలన్నది పురాణ వచనం. మంత్రంలోకెల్లా గొప్పదిగా చెప్పబడే పంచాక్షరి మహామంత్రమునందు పరమేశ్వర శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఆ మంత్రరాజమే ఓం నమ శివాయ. ఒక్కసారి మహామృత్యుంజయ మంత్రం జపిద్దాం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమమృతాత్. మంత్రం యొక్క అర్థం: ముక్కంటి 3 కన్నుల దేవ, సుగంధ భరితుడా, అందరికీ శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడా, పుష్టివర్ధనం చేసేవాడా, పండును తొడుము నుండి వేరుపడే విధంగా నేను కూడా మరణము మరియు సంసార బంధాల నుండి విముక్తుణ్ణి అంటే మోక్షాన్ని పొందేలా అనుగ్రహించు. ఎన్ని కష్టాలు ఉన్నా ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని పఠిస్తే కష్టాలు తొలగిపోతాయి. గమనిక: మీకు అందించిన ఈ భక్తి సమాచారానికి ఎటువంటి ఆధారాలు లేవని, ఇది కేవలం భక్తులకు సమాచారం కోసం మా కాలకాల చక్ర ఛానల్ చేసిన చిన్న ప్రయత్నమని భక్తులందరూ గమనించాలని మనవి.